శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నుంచి 16, 17, 18 శ్లోకాలు కొంత వివరణతో తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. మనకి యుద్ధానికి మేమంతా రెడీ అంటూ శంఖాలను పూరిస్తున్న క్రమంలో ఇక్కడ 16వ శ్లోకంలో ఆ యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు కూడా మరి శంఖాన్ని పూరించాలి కదా, మరి ఆయన అనంత విజయం అనే పేరు గల శంఖాన్ని పూరించారట. యుధిష్ఠిరుడు పూరించినటువంటి శంఖం పేరు అనంత విజయం. ఇక నకులుడు సహదేవుడు వాళ్ళు పూరించినటువంటి శంఖాల పేర్లు వరుసగా నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకము అనేటువంటి శంఖాన్ని పూరించినట్లుగా మనకు తెలుస్తోంది. మరి 5 పాండవులు కృష్ణుడితో సహా వాళ్ళ శంఖాలను పూరించాక మరి మిగతా వీళ్ళు కూడా మేము కూడా సిద్ధం అంటూ వాళ్ళు కూడా వాళ్ళ శంఖాలను పూరించి యుద్ధానికి సన్నద్ధతను తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాలు ఇలా ఉన్నాయి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ శంఖాలు పూరించినట్టుగా వాళ్ళ సమ్మతిని తెలియజేసినట్లుగా ఇక్కడ ఎలా చెప్తారు, ఎవరెవరు పూరించారు అనేటువంటి విషయాన్ని అక్కడ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. కాశీరాజు గొప్పనటువంటి ధనుర్ధారులు అన్నటువంటి శిఖండి, మళ్ళీ వీళ్ళంతా కూడా మహారథులే. ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ఇంకా ద్రుపదుని కొడుకైనటువంటి ధృష్టద్యుమ్నుడు, వీళ్ళంతా కూడా సౌభద్రుడు, వీళ్ళంతా కూడా వాళ్ళ శంఖాలను రకరకాలుగా పూరిస్తూ యుద్ధానికి సన్నద్ధతను తెలియజేశారు. స్వస్తి.